సహోదరులారా, ఆ, ఒక ఒక పెద్ద పబ్లిక్ సెక్టార్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ యొక్క చైర్మన్ చాలా కూల్. ఆయన మిస్టర్ కూల్ అంటారు చూడండి, అట్లా అనమాట. చాలా చక్కగా ఉంటాడు, జోవియల్గా ఉంటాడు, అందరితో బాగుంటాడు. ఇలా ఉండటం వల్ల ఆఫీసులో అక్కడక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే బాస్ ఏమంటాడులే, సార్ ఏమంటాడులే, ఇట్లా అని. అలా అని స్టాఫ్ నెగ్లెక్టెడ్గా ఉంటారంటే అట్లానేం కాదు, కానీ కొన్ని కొన్ని చోట్ల జరగవలసిన పని జరగదు. మంత్ ఎండింగ్ వచ్చేటప్పటికి అన్నీ కంప్లీట్ చేస్తా ప్రయత్నిస్తుంటారు. మంత్ ఎండింగ్ టార్గెట్స్ ఏం మిగలవు. మధ్య మధ్యలో కొంత డ్రాగ్ అవుతూ ఉంటుంది, కొంత ఇట్లాగా అలసత్వం అనేది వస్తుంటుంది. ఆయన ఎప్పుడు కోపడ్డు, చేయండి అబ్బా, చేయండి అర్రా, అట్లా అంటుంటున్నాడు పెద్ద ఆయన. మొత్తానికి ఒకసారి ఎప్పుడు అట్లాగే ఉంటుంది, కొన్ని సంవత్సరాల నుంచి ఆయన అలాగే. ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ కొంతమంది ఎంప్లాయీస్ని గేట్ దగ్గరే ఆపేస్తారు సెక్యూరిటీ వాళ్ళు. ఒక 20-25 మెంబర్స్ని, ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న వాళ్ళని ఆపి వాళ్ళందరికీ కూడాను టెర్మినేట్ చేసినట్టు ఆర్డర్స్ ఇస్తారు. వాళ్ళెవరికి అర్థం కాదు, ఏంటంత సీరియస్గా ఇట్లాగా అయ్యాడు ఈయన. వచ్చి అడుగుతారు వాళ్ళు, ఒకసారి మాట్లాడతామని చెప్పి. వస్తే ఆయన చెప్తాడు, మీరు అక్కడెక్కడ అట్లా అంటున్నారు, నేనేం కాదనలేదు, కానీ మీరు చేసిన ఒక పనిని బట్టి తర్వాత చేద్దామని అనుకున్నారు, మంత్ ఎండింగ్ అనుకుంటున్నారు ప్రతిసారి. ఒకళ్ళు మనకి అడిగిన ప్రాజెక్టు మంత్ ఎండింగ్ దాకా లేదు, 20th లోపే ఉంది, అది మీరు చూడలా, మెల్లగా చేద్దామని అనుకున్నారు, ఇట్ ఇస్ ఆల్రెడీ 23rd. వాళ్ళు రిజెక్ట్ చేయటమే కాకుండా మన కంపెనీని కొంచెం వర్స్ట్ పెర్ఫార్మెన్స్ లేదా బ్యాడ్ పర్ఫార్మెన్స్ అనే దానిలో మన కంపెనీని హ్యాంగ్ చేయాల్సి వచ్చింది. అది అక్కడ ట్యాగ్ చేశారని చెప్తారు. ఇంకేం చేస్తారు? అక్కడ కూడా కూల్ అవుతాడు అనుకున్నారు. అట్లా చాలాసార్లు జరిగినాయి, కానీ ఈసారి ఆయన అట్లా ఊరుకోలే. సహోదరులారా, అందరూ ఒకేలాగా అన్నిసార్లు ఉండకపోవచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ వేరే విధంగా ఉంటాయి, వాళ్ళ ప్రయత్నాలు లేదా వాళ్ళ పనులు మన ఎడల వేరే విధంగా ఉంటాయి. అయినను దేవుడు ఎప్పుడు మన ఎడల తన యొక్క కృపను విస్తరింపజేస్తూ మనల్ని నడిపిస్తూ దిద్దవలసిన రీతితో మనల్ని దిద్దుతూ నడిపిస్తున్న మన తండ్రి అయిన దేవునికి, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. అన్నారు కదా, ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది, చాలా త్వరగా కోపం వస్తుంది అంటున్నారు. ఇప్పుడు ఈ మాట మీరు విన్నారా? మనకు తెలిసిన దేవుడు ఎలా ఉన్నాడు? సహనము, సాత్వికుడు, దీన మనస్సు, దీర్ఘశాంతము, కనికరము, ఇవన్నీ ఇంకా ఆత్మఫలాల దగ్గరికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటినీ కలిగిన దేవుడు మనం ఎంతసేపు ఎట్లా చూస్తామంటే, దేవుడు భరిస్తాడయ్యా, దేవుడు మనలాంటి పాపుల్ని భరించడానికి వచ్చాడు అని పెద్ద లెక్చర్స్ ఇస్తుంటారు 4 రోడ్ల జంక్షన్లో నిలబడి. జాగ్రత్తగా ఉండాలని కూడా దేవుడు చెప్తున్నాడు. మీరు చెప్పినవన్నీ కరెక్టే, నేను అన్నవి కూడా కరెక్టే. దీర్ఘశాంతం లేనివాడేం కాదు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని తన వాగ్దానాన్ని బట్టి సుమారుగా ఆలస్యం చేస్తున్నట్లు ప్రమారవి మనకు రాయబడింది. ఆయన వేచి చూస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. కోర్స్ ఆలస్యం కాదు, అది దీర్ఘశాంతం. లేకపోతే రాకడ ఎప్పుడో రావాలి అన్నట్లుగా ఆ వాక్యం నాకు అర్థమవుతా ఉంటుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వాక్యాలు చదివితే, ఆయన కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ఆయన ఆలస్యం చేసేవాడు కాదు. గమాలు కానీ ఇప్పుడు ఊడిపడ్డా, మనలో ఎంతమంది పైకి వెళ్తాం, ఎంతమంది వెళ్ళాం అసలు మనకే తెలియదు. మనకే అంటున్నాను, మిమ్మల్ని అంటలా. సిద్ధపాటు, అందరూ సిద్ధపరచబడాలి. నా యందు నమ్మికించిన వాళ్ళు, నేను ఏర్పరచుకున్న వాళ్ళందరూ నాతో ఉండాలని ప్రతిరోజు ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. చాలాసార్లు నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు, నేను అక్కడక్కడ కొన్ని విషయాల్లో నేను నిర్లక్ష్యంగానే ఉంటున్నాను.
ఆ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుని దీర్ఘశాంతాన్ని ఏమైనా నేను ఆ, ప్రశ్నిస్తున్నానా, లేదా దీర్ఘశాంతాన్ని ఏమైనా పరీక్షిస్తున్నానా అన్నట్లు ఉంటుంది నాకు. ఎందుకంటే చేయవలసిన అసైన్మెంట్స్ మనం చేయం. భూమి మీద దేవుడు మన ఒక సంకల్పంతోనూ ఒక ప్రత్యక్ష ప్రణాళికతోనూ దేవుడు తీసుకొస్తే ఒక క్లియర్ ప్లాన్ ఉంది దేవుడికి మీ గురించి. ఆ ప్లాన్ని మీరు చేయకోకుండా నిర్లక్ష్యం చేస్తూ, మీరే కాదు నేను కూడా ఉంటే, దేవుడు మనం అనుకుంటుంటాం దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు, దేవుడు సహనం చూపిస్తున్నాడు. అసలు మర్చిపోయాను, ఈరోజు ఉదయం మన మీద ఆయనకి గొప్ప వాత్సల్యత వచ్చిందంట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం ప్రకారం ఇట్లాంటి స్లోగన్స్ చెప్తా ఉంటాం. వీలుంటే వీటిని టైప్ చేసి గ్రూపుల్లో పెడుతుంటాం. బైబిల్లో ఎప్పుడు కూడాను రెండో అంశ అనేది ఉంటుంది, మరి ఒక చోట అనేది ఉంటుంది. అది మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. అపవాది యేసు ప్రభు అని శోధించినప్పుడు ఆయన అపవాదికి ఉత్తరం ఇచ్చే సందర్భంలో, అపవాది ఈయన శోధించిన రెండో శోధనలో పైనుంచి కిందకు దూకు, నీ పాదాలకు రాయి తగలకుండా దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడు అని చెప్పి, అది వాక్యం. ఇది వాక్యంలో కీర్తన గ్రంథం నుంచి మనకి ఇచ్చిన దేవుడు వాగ్దానాన్ని చెప్తుంది అపవాది. అయితే యేసుప్రభు అంటారంటే, నీ దేవుడైన యెహోవాను శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉందంటాడు. ఆ మరి ఒకటి అనేది కూడా మనం గమనించుకోగలగాలి. మత్తయి సువార్త 4:7లో ఈ మాటలు ఉంటాయి, మీరు చూసుకున్నట్లయితే 6:7లో ఈ మాటలు కనిపిస్తాయి. మరి ఒక చోట ఏమనుంది బైబిల్లో అంటే, దీర్ఘశాంతం మాత్రమే కాదు, త్వరగా కోప్పడతాడు. ఇది మీరు మర్చిపోకూడదు. త్వరగా కోప్పడతాడు. ఆయన కోపం ఎంత గట్టిగా ఉంటుందంటే, సహోదరులారా, నువ్వా నేనా, అబ్రహాము సంతానమా అని కూడా చూడు. మీరు గమనించండి, దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో మీకు కొన్ని సంఘటనలు కనిపిస్తాయి. ఈ ఇశ్రాయేల్ రాజైన యెరోబాము యోధా వారి మీదకి దండెత్తి వస్తాం, అట్లా జరుగుద్ది. అప్పటికి రెహబాము చనిపోయి కొడుకు అబియా రాజు అవుతాడు. వీళ్ళు యుద్ధానికి వస్తారు. అబియా చాలా చక్కని మెసేజ్ మాట్లాడతాడు అక్కడ. చదవండి ఒకసారి, ఆ అధ్యాయం చాలా బాగుంటుంది, చదవండి. యెరోబాము వచ్చి ఎవరిని పడితే వాళ్ళని యాజకులుగా పెట్టేసుకొని, దూడలను పెట్టేసేసుకొని ఇయే దేవుళ్ళు అని చెప్పేస్తాడు. వీళ్ళు ఏమంటుంటారంటే, మేము లేవీల్ని అహరోను సంతానాన్ని యాజకులుగా పెట్టుకున్నాం, వాళ్ళే అన్ని పనులు జరిగిస్తున్నారు, మేము మా దేవుని హత్తుకొని ఉన్నాం, మీరు ఎందుకు వాళ్ళని హత్తుకొని ఉన్నారు, అయినా సరే సొలొమోను దాసుడైన వాడిని ఇట్లా లేపాడని చెప్పి చరిత్ర అంతా చెప్పుకుంటూ, మా యాజకులైన వారే మాకున్నారు, మీకు ఎవరిని పడితే వాళ్ళని యాజకులు పెట్టుకున్నారని మాట్లాడతారు. ఈలోపు మీరు అక్కడ సంఖ్యను గమనించినట్లయితే యోధావారు 4 లక్షల మంది, యెరోబాము అంటే ఇశ్రాయేలీలు 8 లక్షల మంది. 4 లక్షలు ఎక్కడ, 8 లక్షలు ఎక్కడ? కానీ అండి, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ దారి, వాళ్ళ పద్ధతి సరిగా లేనందున దేవుడు ఇశ్రాయేలు వారిని మొత్తుతాడు. నేను విన్న సంఖ్య నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 13వ అధ్యాయం 17లో ఉంటుంది. ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు చచ్చిపోయారు. 5 లక్షల మంది పరాక్రమశాలులు ఇశ్రాయేలు వారు, అబ్రహాం సంతానం వాళ్ళంతా. దేవుడు ఏర్పాటు చేసిన దానికి వ్యతిరేకంగా లేస్తున్నారు. ఉపేక్షిస్తున్నాడా దేవుడు? మనకు భయం ఉండదు, దేని విషయంలో మనం భయపడం. దేవుడు చూస్తాడు. చాలా లీజర్గా మాట్లాడే మాట ఇది. దేవుడు చూసుకుంటాడండి, దేవుడు చూసుకుంటాడు. దేవుడు నిన్ను కూడా చూస్తాడు, నన్ను చూస్తాడు. గమనించండి. కాబట్టి సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మనము దేవుడు దీర్ఘశాంతుడు, దయాళుడు అనేది మాత్రమే కాకుండా కోపపడతాడు అనేది కూడా మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఆయన ఒకసారి ఈ నంబర్స్లో సంఖ్యాకాండం 11వ అధ్యాయాలు అనుకుంటా, ఫుడ్ గురించి పెద్ద గొడవ అవుద్ది. మాకు ఇవన్నీ మీరు ఇవే పెడుతున్నారు, ఐగుప్తులో అయితే మాకు గుర్తు వస్తున్నాయి, మాకు జ్ఞాపకం వస్తున్నాయి,
ఆ ఫుడ్, ఆ స్టార్టర్స్ అన్నట్టు మాట్లాడుతుంటారు. దేవుడు కోపం వచ్చి అసలు ఒక సిగ్నల్ ఉండదు, సైన్ ఉండదు, ఏముండదు. పాళెంలో నుంచి ఒక పక్క నుంచి ఆయన కోపం వాళ్ళని చంపుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. మీరు కావండి చదవండి. సిగ్నల్ లేదు, సైరన్ లేదు, అలర్ట్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం చదవండి. మొదటి వాక్యంలోనే ఉంటుంది. వాళ్ళు సలుగుతారు, ఆయన వింటాడు, కోపం రగులుకుంటుంది. అగ్ని వారిలో నుంచి రగులుకొని పాళెంలో ఒక కొన నుంచి అట్లా దహించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని ఆగిపోతుంది. కనీసం మోషేతో కూడా చెప్పడం. మోషే తెలియదు కూడా తెలియదు ఆ విషయం. కనుక సహోదరులారా, ఆయన కోపం రగులుకుంటుందని కూడా గుర్తుంచుకోవాలి. దయచేసి భయపడండి దేవుడికి. భయపడదాం. నేను కూడా భయపడటానికి ప్రయత్నిస్తున్నా. దేవునికి భయపడటం అంటే చాలా డిఫరెంట్గా ఉంటుందండి. దేవునికి భయపడేవాడు ఏమి చేయాలన్నా గడగడలాడిపోతుంటాడు. ఏమి మాట్లాడాలన్నా గడగడలాడతాడు. ఒక నిర్ణయం తీసుకుంటా గడగడలాడిపోతాడు. అమ్మో, ఈ నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏమైనా చేస్తాడేమో, అమ్మో నేను ఇలా మాట్లాడాను, ఈ మాటను బట్టి దేవుడు ఏమైనా చేస్తాడేమో, అమ్మో నేను ఈ పని చేస్తున్నాను, ఈ పనిని బట్టి దేవుడు ఏమైనా చేస్తాడేమో, చెయ్యాలన్నా, మాట్లాడాలన్నా, తలంచుకోవాలన్నా భయం వస్తూ ఉంటుంది. కనుక దేవుని కోపం త్వరగా రగులుకుంటుంది అనేది కూడా చాలా కరెక్ట్ అయిన వాక్యమే. దేవుడు దీర్ఘశాంతం వహించుతున్నాడు అనేది ఎంత సత్యమో, దేవుని కోపం త్వరగా రగులుకొనును అనేది కూడా అంతే సత్యం. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ సిట్యుయేషన్ అండ్ ద టైం. అంతే, సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి దేవుడు ప్రతిస్పందన ఉండొచ్చు. ఎట్లా ప్రతిస్పందిస్తాడో కూడా తెలియదు నాకు తెలియదు. ఇంకో మాట ఏంటంటే, ఒకసారి ప్రతిస్పందించిన అంతగా రెండోసారి ప్రతిస్పందించకపోవచ్చు. ఒకసారి చాలా లీనియస్గాను, లేజర్గాను చూసిన దగ్గర ఇంకోసారి చాలా సివియర్గా, సీరియస్గా తీసుకోవచ్చు. బోత్ ఉన్నాయి, గుర్తుంచుకోండి. కనుక దయచేసి మనకు దృక్పథాన్ని మార్చుకుందాం. ఆ బాస్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఆయన లిమిటెడ్ ఫర్మ్ ఎప్పుడు కూల్గా ఉంటాడు కదా అనుకున్నాం. చాలాసార్లు కొన్ని తప్పులు చూసుకోండి అబ్బా, సర్లే కానివ్వండి అబ్బా అంటా ఉండేవాడు. ఒకేసారి అంతమందిని టెర్మినేట్ చేసేసేటువంటి కోపం వస్తుంది. ఎవరికైనా సరే కోపం వస్తుంది. ఊహించలేదు వాళ్ళు. ఏముందిలే అనుకున్నారు. దెబ్బకి టెర్మినేటర్ ఆర్డర్స్ పట్టుకొని బయటకు వెళ్తాడు. అప్పుడు అందరికీ కళ్ళంటి నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ నాకు మొహం కూడా చూపించొద్దు అన్నాడు. ఎప్పుడు ఆయన ఈ ఏరియాలోనే మీరు కనపడొద్దు అంటాడు. అంత సివియర్గా ఉంటుందా కోపం వస్తే? మనం ఎప్పుడు ఒకవైపే చూస్తాం, రెండో వైపు వేరే విధంగా ఉంటుంది. దయచేసి దేవుని విషయంలో అట్లా కాకుండా కాపాడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, నీ క్షేమాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థ జీవించడానికి కాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. మేమేమై ఉన్నామో అది నీ కృప అని ఒప్పుకుంటూ మమ్మల్ని కనికరించమని వేడుకొంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బలపరచండి, మీ క్షేమస్థితిని మాకు అనుగ్రహించండి. కోపం రగులుకుంటుందని మాతో మాట్లాడాం నాయన. మేము భయపడటం మాకు నేర్పించు, మాకు భయపడటం నేర్పించు. లేకపోతే ఇబ్బంది పడతాం ప్రభు. మమ్మల్ని కనికరించి మాకు భయం కలిగించు. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో, ఏమై ఉన్నామో అది కేవలం నీ దీర్ఘశాంతం వల్లే. మేము ఏం కాబోతున్నామో అనేది నీ కోపము, దీర్ఘశాంతం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దయచేసి నీ ఉగ్రతకు మేము పాత్రులం కాకుండా, అయ్యా నీ యొక్క దయకు పాత్రులుగా మమ్మల్ని ఎంచమని, అట్టి సహన స్థితికి, అట్టి నాయన ఉత్తమ స్థితికి మమ్మల్ని, మా కుటుంబాల్ని, సంఘాలని అప్పగించుకుంటూ, ఘనతా మహిమ ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.